ఎవరు మీకు తెలుసుగా? మీ విజనరీ లవరు చంద్రబాబు నాయుడు, అత్యంత అవినీతిపరుడు. పోలవరం ఏటీఎం హై లాగరా ఏటీఎం లాగా అని పంది కుక్కులా తిన్నాడని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి, అది కూడా నీతిపరుడు, ఆ మాట్లాడితే ప్రపంచం మొత్తం తెలిస్తే మీకు మాత్రం ఏమీ తెలియదు. అప్పుడేమన్నాడు? ఇదే మంచి ప్రధాని ఇదేమన్నాడు ప్రధానమంత్రి, నువ్వు కేడి, నువ్వు టెర్రరిస్టు, నీకు పెళ్ళాం లేదు నాకు పెళ్ళాం ఉంది, నీ కొడుకు లేడు నాకు కొడుకుంది. ఇవే ఒక ప్రధానమంత్రి, గౌరవనీయమైన ప్రధానమంత్రిని తిట్టే విధానం. అలాంటి వాడు మీకు చాలా ప్రేమికుడా? చాలా విజనరీ ఉందా? ఏం విజనరీ ఉందండి జేపీ గారు? తెలుసుకుంటాను నేను. మీ చిన్నప్పుడు తెలుసు, నేను తెలుసు. జేకేసీ కాలేజీలో నేను చదువుతున్నాను, మీరు డాక్టర్ చేస్తున్నా, అప్పుడు తెలుసు మీరేంటో నాకు తెలుసు, మీ హానెస్టీ ఏంటో నాకు తెలుసు. చాలామంది తెలియపోవచ్చు మీ హానెస్టీ గురించి. అదే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. విజనరీ అన్నారు కదా బాబులో, ఏ విజనరీ అండి? ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడవటమా విజనరీ? ఎన్టీ రామారావుని చెప్పుతో కొట్టి పైనుంచి కింద పడేయటమా విజనరీ? రామారావు చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా కబ్జా చేసి సీఎం సీట్లో కూర్చున్నాడు, అదే విజనరీ? హరికృష్ణకి వెన్నుపోటు పడవటం విజనరీయా? దగ్గుపాటికి వెన్నుపోటు పడవటం విజనరీయా? ఇవన్నీ మీకు తెలియదే? తెలుసు మీకు. అంటే మన కమ్మోడు ముఖ్యమంత్రి అవ్వాలి, మన కమ్మోడు ముఖ్యమంత్రి అవ్వాలి కదా. 2014లో ఆయన సీఎంను ప్రజలే తిరస్కరించారు కదా సార్. అట్లాంటి మరి ఆ విజన్ ఉంటే మరి ప్రజలు మళ్ళీ ఎన్నుకోవాలి కదా. మరి ఏ విజన్ ఏముందని సపోర్ట్ చేస్తున్నారు, ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలి సార్? విజన్ ఏంటి? మన కమ్మవాడు ముఖ్యమంత్రి అవ్వటం, మా కమ్మవాడు అంతే. మా కమ్మవాడు ఏవైనా చెయ్యి, మా కమ్మవాడు ఇళ్లలో ఆడవాళ్ళని అమ్మలక్కలు తిట్టించు. ఎవడైనా చంద్రబాబుని అంటే ఇంట్లో ఆడవాళ్ళని అమ్మనాబుద్ధులు తిట్టించు, అది మంచి విజనరీ. ఇది బాగా ఇష్టం అనుకుంటా ఈయనకి, జేపీ గారికి. ఎంత దుర్మార్గుడు నీకు తెలీదా? ఏసారి మీకు తెలీదా? చంద్రబాబు పబ్లిక్లో సిగ్గు లేకుండా ఆంధ్రదేశ్ ప్రజల్ని, ఒక సెక్షన్, ఒక కులాన్ని, ఒక మతాన్ని ఏమన్నా తెలుసా? ఎస్సీల్లో పుట్టాలని ఎవడైనా కోరుకుంటాడా? మా కమ్మాళ్లలో అంటే అగ్రవర్ణాలు అన్నాడులేండి అన్నమాట. అగ్రవర్ణం అంటే మన కమ్మోళ్లే కదా మెయిన్. మా కమ్మవాళ్లలో పుడితే మనుషుల కింద లెక్కేస్తాం, కానీ ఎస్సీల్లో మాల సోదరులు, మాదిక సోదరులు వాళ్ళంతా మనుషులు కాదు అని సిగ్గు లేకుండా బాబు చెప్తే మీరు ఖండించారా? మీరు హానెస్ట్ కదా, మీరు ఐఏఎస్ కదా, డాక్టర్ కదా, మీ సామాజిక కార్యకర్తలాగా గొప్పవాడు కదా, ఓ పార్టీ పెట్టినోళ్ళు కదా, పార్టీని మళ్ళీ మడతేసుకున్నోళ్ళు కదా, మీకు అన్ని తెలుసుగా. ఇదే టీడీపీ ఎమ్మెల్యే, అదే చంద్రబాబు నాయుడు శిష్యుడు చిత్తంనేని, ఒరేయ్ దళితులారా మీకెందుకురా రాజకీయాలు, మా కమ్మాళ్ళకి కావాలరా రాజకీయాలు, నోరు మూసుకొని మా కమ్మాళ్ళకి ఓటేసి ఇళ్ళకి వెళ్ళండి. అది విజనా సార్? ఇది బాబు గారి విజనే. ఇవన్నీ మీకు బాగా బాగా ఉంటపడతాయి. ఎందుకంటే మన కమ్మోడు కదా సార్, కొంచెం సిగ్గుపడదాం సార్. మనం వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. బాబును పొగిడావంటే మీరు ఏ లెవెల్లో స్టూప్ డౌన్ అయ్యారో నాకు తెలుస్తూ ఉంది. తప్పులేదు, బాబు గారు మంచి చేస్తే నేను కూడా ఒకప్పుడు సపోర్ట్ చేశా. మంచి చేసినప్పుడు మంచి చేసావో లేదో అనవసరం, చెడు మాత్రం చేయకూడదు. ప్రజలకి చెడు చేయలేదా? నువ్వు మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే దేవుడి మీద ప్రమాణం చేయండి. దేవుడి నమ్మకం లేదు, నా పెళ్ళాం బిడ్డల మీద అంటున్నా, మీ భార్య బిడ్డల మీద ప్రమాణం చేయండి. నారా చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి కూడా తినని అత్యంత నీతిపరుడు అని ప్రమాణం చేయండి సార్. నేను వచ్చి మీ ఇంటి కళ్ళ దండం పెడతా. లోకేష్ బాబు ఒక్క పైసా కూడా తినలేదు, అత్యంత నీతిమంతుడు ప్రమాణం చేయండి. మీ భార్య బిడ్డల మీద ఉట్టేసి, లేదు దేవుడు అంటే దేవుడి మీద ఒట్టేసి చెప్పండి ప్రమాణంగా, వీళ్ళు చాలా నిజాయితీపరులు, ఒక్క పైసా కూడా తినలేదు, స్వతంత్ర పోరాట యోధులు లాంటి గొప్ప లీడర్స్ వీళ్ళు. రామారావు వెండిపోటు పడవలేదు, రామారావే చంద్రబాబు పూలదండేసి నేను పనికిరాను బాబు నువ్వే అని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాడు కదా. మళ్ళీ చెప్తాను సార్, కొంచెం మనకు సిగ్గుపడదాం సార్. ఇంత దుర్మార్గంగా ఆ ముగ్గురు అమ్మలక్కలు తిట్టుకొని పదవెక్కి మళ్ళీ ఓడిపోయిన తర్వాత నువ్వు ఎదవా నువ్వు దొంగ నేను దొంగ అని ముగ్గురు ఒకళ్ళ తిట్టుకొని
విడిపోయి ఓడిపోయి ఇన్నాళ్ళు అనంపలేగా ఇళ్లలో కూర్చొని మళ్ళా ముగ్గురు స్నానం చేసి తల స్నానం చేసి తలదొంకొని కొత్త బట్టలు వేసుకొని మళ్ళా అదే పొత్తుతో మళ్ళొస్తాడా? మళ్ళా 6-7 గ్యారంటీలా? సార్ మనకి సిగ్గనిపించలేదా సార్? సిగ్గనిపించలేదా మనకి? నాకు అనిపిస్తుంది సార్. నేను ఎప్పుడైనా ఫీల్ అవుతా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాకేమైనా చుట్టం కాదు. ఆయన రెడ్డి, నేను కమ్మ. ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ. కానీ కమ్మ వాడైనా సరే వాడు వెధవైతే నేను సపోర్ట్ చేయను. అతను రెడ్డి అయినా సరే క్రిస్టియన్ అయినా సరే అతను హానెస్ట్ ఫెలో అయితే అతని కాళ్ళు పట్టుకుంటా. అంత గుడ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డినే కరెక్షన్ ఎలక్షన్ ముందు టైం టక్కన వచ్చావు ఒక ప్యాకేజీ మాస్టర్ లాగా సడన్గా వచ్చేసేసి ఇతన్ని డిమోరలైజ్ చేసి చంద్రబాబుని పొగుడుతావా? సిగ్గుపడదాం సార్, మనం సిగ్గుపడదాం. మొన్న ప్రెస్ మీట్ లో కూడా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఈ